దేవునికి స్తోత్రములు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో నిర్గమాకాండం 20లో ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే ఆ మాటను, ఆ వాక్యాన్ని మనము చాలా సందర్భాలలో జ్ఞాపకం చేసుకుంటాము. మరియు ఆ మాటనే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. మరి అదేవిధంగా మత్తయి సువార్త 22 నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 22:36 వచనంలో బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. 35వ వచనం చూసినట్లయితే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు అని వ్రాయబడింది. శోధించుచు ఏమని అడిగిందంట? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు దానికి బదులుగా ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మరి బదులుగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. అది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ అని చెప్తా ఉన్నాడు. మళ్ళా తర్వాత నిన్ను వలని పొరుగువాన్ని కూడా ప్రేమించాలి, అది రెండవ ఆజ్ఞ, కానీ అది కూడా మొదటి ఆజ్ఞ వంటిదే. మరి ఈ నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క మాట మనము మోషే ధర్మశాస్త్ర గ్రంథము పాత నిబంధనలో చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉన్నది. అది ఎక్కడంటే ద్వితీయోపదేశ కాండము 6వ వచనం 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు హృదయములో ఉండవలెను. 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఈ యొక్క నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ మొదటి ఆజ్ఞ మరి పాత నిబంధన గ్రంథంలో నుండే, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో నుండే మరి ఆ ప్రభు ఆనాడు పలికినటువంటి మాటలే మరి ఇక్కడ మనతో మాట్లాడినట్టుగా చూస్తా ఉన్నాం. దాంట్లో ఇంకా కింది వచనం 7వ వచనం కూడా, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవన నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కనుల నడుమ బాసికం వల్ల ఉండవలను. ఇప్పుడు మనం పాటించవలసిన మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో నుండి వచ్చినటువంటి మాటనే మరియు నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మత్తయి సువార్త 22:36లో ఉన్నటువంటి మాటనే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞగా మనము పాటించవలసిన అవసరం ఉన్నది, ఖచ్చితంగా పాటించవలేను. దేవునికి స్తోత్రం. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.